చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. హోలీ సందర్భంగా మిత్రులందరికీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మన చైతన్య రథంలోని ముఖ్య వార్తలు. అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం. వెంకటపాలెం ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి. కళ్యాణం జరిగే ప్రాంతం సస్యశ్యామలం. ఇవి భక్తుల ప్రగాఢ విశ్వాసం. గత పాలకులను చూసాం. 14-19లో చంద్రబాబు నాయుడు గారు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి ఇచ్చిన ల్యాండ్ని కానీ దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని కానీ అడ్డుకొని ఎలా కుదించి ఎలా చేశారో చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి అంగరంగ వైభవంగా తయారవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న రైతులు, అమరావతికి భూమి ఇచ్చిన రైతులు వారి విశ్వాసాన్ని పెంపొందించేలా వారందరి సహకారంతో ఈరోజు కళ్యాణ మహోత్సవం చేయబోతున్నారు. ఆ 5 ఏళ్ళు చీకటి రోజులే. 2019-2024 మధ్యలో ప్రతిరోజు చీకటి రోజే. 5 సంవత్సరాలు చీకటి రోజులే. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. ఆ చీకటి రోజుల కారణం ఏంటి, ఎందుకు చీకటి రోజులు ఏర్పడ్డాయి, గత పాలకుల దారుణంగా పరిపాలించిన తీరు గురించి ఆయన స్పష్టంగా వివరించారు. 2019-2024 మధ్య విద్యుత్ రంగం చీకట్లో మగ్గిపోయింది. గత ప్రభుత్వ విధ్వంసం నుంచి 9 నెలల్లో గాడిన పెట్టాం. ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం. ఇప్పటి వరకు 5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. సోలార్ విద్యుత్పత్తితో ప్రతి ఒక్కరికి ఆదాయం కల్పిస్తా. యూనిట్ కొనుగోలు ధర తగ్గించేందుకు ప్రయత్నం చేస్తా. ₹5.16 నుంచి ₹4.80కి నియంత్రించాలనేది నా లక్ష్యం. అంటే ఇప్పుడు విద్యుత్ యూనిట్ ₹5.16 కొంటున్నారు. ఆ కొనడాన్నే తగ్గించి ₹4.80 కొనడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. 1995లో తెచ్చిన సంస్కరణలే ఆ రంగాన్ని నిలబెట్టాయి. ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ల ఏర్పాటు. పిఎం కుసుమ్ కింద 4 లక్షల పంప్ సెట్లు. రాబోయే 4 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు. డెమోక్రటైజ్ పవర్ జనరేషన్తో ఆదాయ వనరుగా విద్యుత్పత్తి. 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. సీఎం అధ్యక్షతన 4వ ఎస్ఐపిబి సమావేశం. 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు. వివిధ సంస్థల పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై ట్రాకింగ్. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ స్పార్కులు. ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటు. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రత్న టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు. ఎస్ఐపిబి సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. రక్షణ రంగంలో పెట్టుబడులు విస్తారంగా అవకాశాలు. ముఖ్యమంత్రికి డిఆర్డీఓ మాజీ చైర్మన్ ప్రజెంటేషన్. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతామన్న సీఎం చంద్రబాబు. నాగం గారు ఎలా ఉన్నారు? మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి సీఎం ఆత్మీయ పలకరింపు. కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా అసెంబ్లీలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీసీల సోలార్ రూఫ్ టాప్ కు మరో 20,000 అదనపు సబ్సిడీ. పీఎం సూర్యాగర్లో బీసీలకు అదనపు రాయితీపై సీఎం కీలక ప్రకటన. 2019-2024 మధ్యకాలం విద్యుత్ రంగానికి చీకటి రోజులు. గత ప్రభుత్వ విధ్వంసంతో కునారిల్లిన విద్యుత్ రంగాన్ని 9 నెలల్లోనే గాడిన పెట్టాం. గత పాలకుల అసమర్థతతో విద్యుత్ వ్యవస్థను అంతుపట్టని సమస్యలు చుట్టుముట్టాయి. 30 ఏళ్లుగా నా మనసుకు దగ్గరగా ఉండే విభాగం ఇంధన రంగం. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత టీడీపీదే. క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించాక 5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకున్నాం. దీని ద్వారా రాష్ట్రంలోని 3.66 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర ₹5.16 నుంచి ₹4.80 తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రైతుకు పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇచ్చాం. ఏ పని జరగాలన్నా విద్యుత్ అవసరం. నిజ జీవితంలో విద్యుత్ వినియోగం కీలకం. తలసరి విద్యుత్ వినియోగాన్ని బట్టి అభివృద్ధిని అంచనా వేస్తాం. ఇంధన రంగంలో అనేక మార్పులు వచ్చాయి. 30 ఏళ్లకు ముందున్న వ్యవస్థను చూశాను, ఇప్పుడున్న వ్యవస్థను చూస్తున్నాను. 2004కు ముందు మేము అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్షాలు వెళ్లి విద్యుత్ సౌధం వద్ద ఆందోళన చేసేవి. నేను అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లి పొలాలు చూసి వచ్చి మళ్ళీ సభ్యులకు సమాధానం చెప్పేవాడిని. గతంలో గ్రామాల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక రైతులైతే కరెంట్ రాగానే ఒకేసారి మోటార్లు వేసేవారు. లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయేవి. నేను 2012లో పాదయాత్ర చేశాను. కొన్ని చోట్ల రైతులు చలిమంట వేసుకుని కరెంటు కోసం కూర్చునేవారు. ఏంటి అక్కడ కూర్చున్నారని అడిగితే కరెంటు కోసం చూస్తున్నామని చెప్పారు. చాలా మంది రైతులు పాముకాటుకు గురి అయ్యేవారు. ఇవన్నీ చూశాక 2014లో అధికారంలోకి వచ్చాక 9 గంటల విద్యుత్ పగటిపూటే ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి పరిస్థితిని వివరించారు.
పవర్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతమైన సంస్కరణలు. ఆయన పుణ్యమే ఇవాళ 24 గంటల కరెంట్ అనుభవిస్తున్నామంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ నేటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ పవర్ సెక్టార్లో ఇబ్బందులు లేకుండా ఆ పవర్ని అనుభవిస్తున్నామంటే, కరెంటు కోతలు లేకుండా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఆయన తెచ్చిన సంస్కరణలే. 83 ముందు 83 తర్వాత విద్యుత్ రంగంలో కొన్ని మార్పులు వచ్చినాయి. నందమూరి తారక రామారావు గారు విద్యుత్ రంగంలో రైతులకి హార్స్ పవర్ 50 రూపాయలకి ఇవ్వడం కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి గాడిన పెట్టి ఒక దారికి తీసుకొచ్చారు. ఎప్పుడు వస్తుందో రాదో తెలియని కరెంట్ని 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన కష్టపడి పోగు చేసి అభివృద్ధి చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని దోచుకోవడానికి సరిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు మొక్క నాటడం, అవి ఫలాలుగా వచ్చే టైంకి ఎవరో ఒకరు రావటం అధికారంలోకి, గద్దల్లాగా తనుగుపోవటం. వీడియో కొంచెం నిడివెక్కువ ఉన్నా దయచేసి అందరూ చూడండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు, ఇప్పుడు అమలు చేస్తున్న సంస్కరణలు, వాటి ఫలాలు మధ్యలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఎలా నాశనం చేశారో తెలియజెప్పే వీడియో ఇది. నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నేడు ఏం చేస్తున్నారు తెలియజెప్పే వీడియో ఇది. అన్నీ అందరికి గుర్తుండాలని లేదు, నేటి తరానికి తెలియాలని కూడా లేదు, తెలుసుకునే అవసరం కూడా వాళ్ళకి లేదు. కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. విద్యుత్ సంస్థలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయన పుణ్యమే ఇవాళ విద్యుత్ రంగంలో అద్భుతాలు సృష్టించుకున్నాం. కోత లేని కరెంట్ వస్తుంది. స్పాట్ బిల్లింగ్ విధానాన్ని తెచ్చాం. వ్యవసాయానికి ఎంతో కొంత రైతుల నుంచి వసూలు చేసేవారు. మేము వచ్చాక స్లాబ్ రేట్ తెచ్చి రైతులను ఆదుకున్నాం. దీంతో మీటర్ రీడింగ్ కోసం స్పాట్ బిల్లింగ్ విధానాన్ని తెచ్చాం. ప్రపంచమంతా అధ్యయనం చేశాను. విద్యుత్ రంగంలో సంస్కరణ తీసుకొచ్చింది టీడీపీనే. అప్పుడు నన్ను ప్రతిపక్షాలు ప్రపంచ బ్యాంక్ జీతగాడు అన్నారు. నిజమే. కమ్యూనిస్టుల దగ్గర నుంచి కాంగ్రెస్, మిగతా పార్టీలన్నీ. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు కొంతమంది నాయకుల్ని రెచ్చగొట్టి ఎగ్గొట్టి చాలా దారుణంగా మాట్లాడిచ్చేవారు, ప్రపంచ బ్యాంక్ జీతగాడని చెప్పి. అయినా ఆయన ఏం చలించలే, పట్టించుకోలే. ఆ సంస్కరణలు తీసుకురావడమే ఇవాళ అందరూ అనుభవిస్తున్నారు. 1995లో 10 నుంచి 15 గంటల దాకా విద్యుత్ కోతలు ఉండేవి. 1998లో సంస్కరణలు దేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చాం. ఎనర్జీ ఆడిటింగ్ విధానం తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్ కమిటీలుగా విభజించాం. కరెంటు కొరతలను 2004 నాటికి అధిగమించాం. కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం. ఆ ఫలితాలు చూసి సంతోషించా. కానీ అవి ప్రజలకు అర్థం కాకపోవడం 2004లో ఓడిపోవడానికి కారణమైంది. రాష్ట్రానికి లాభాలు వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయని చంద్రబాబు చమత్కరించారు. ఈ సంస్కరణలు చూసే 2004 ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయనకు తెలుసు ఆ సంస్కరణ వల్ల రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుందో తెలుసు రాజశేఖర రెడ్డికి. దానివల్ల ప్రజలకి ఇబ్బంది ఎలా తొలగుతాయో తెలుసు, పవర్ ఎంత బాగా వస్తుందో తెలుసు. కరెంటు కోతలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సంస్కరణల వల్ల రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు. కాకపోతే ఆయన రాజకీయ అవసరాల కోసం కుయుక్తులు పన్ని రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి బషీర్బాగ్ కాల్పులకి కారణమయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ కాల్పులో పాత్ర రాజశేఖర రెడ్డి గారిదే. ఆయన కుట్ర ఫలితమే అది జరిగిందని చెప్పి ప్రపంచం అంతా తెలుసు. ఆ ఎపిసోడ్ ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం, వాస్తవాలు కూడా చర్చించుకుందాం. ఆ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సంస్కరణల వల్లే ఇవాళ విద్యుత్ రంగం ఎలా ఉందని చెప్పి ఆయన స్పష్టంగా ఒప్పుకున్నారు. కానీ ఆయన వారసుడికి ఆ జ్ఞానం లేదు, ఆయనకు ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను సీఎంగా ఉన్న సమయంలో బొగ్గు నిల్వల సమస్య ఉండేది కాదు. నాణ్యత లేకుండా చేయడం, లేదంటే అసలు బొగ్గే లేకుండా చేయడంతో థర్మల్ పవర్ స్టేషన్లు సామర్థ్యం మేరకు పనిచేయలేదు. 1998 నాటికి సంస్కరణ నిర్వీర్యం చేశారు. 2012-13 మధ్య జాతీయ స్థాయిలో విద్యుత్ లోటు 8.7% ఉంటే మన రాష్ట్రంలో 17.6% ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చిన తర్వాత మళ్ళీ నాశనం చేశారు విద్యుత్ రంగాన్ని. ఈయన కష్టపడి పోగు చేయటం, వాళ్ళు వచ్చి దోసుకెళ్ళిపోవటం, ఇది ఎప్పుడు నిత్యం జరిగే పరిస్థితి ఇదే. అదే 2014-19 మధ్యలో బాబు గారు కష్టపడి సాధించిందంతా 2019 తర్వాత ఎట్టపోయింది మనం చూసాం. ఆయన కష్టపడి తినక సంపదను సృష్టించే ప్రయత్నం చేస్తే ఆ సృష్టించిన సంపదను దోచుకోవడమే కాంగ్రెస్ వాళ్ళ పని అయిపోయింది. విద్యుత్ రంగానికి బడ్జెట్ కేటాయింపులు కూడా 7.8% నుంచి 5%కి తగ్గించారు. 1995 నుంచి 2004 మధ్య విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 90%కి పెంచితే తర్వాత 56%కి తగ్గించారు. 2004లో యూనిట్ విద్యుత్ ధర ₹2.55 ఉంటే అది 2014 నాటికి
రూ. 5.25కు పెంచారు. దీంతో వినియోగదారులపై మొయ్యలేని భారం పడింది. విద్యుత్ కోతలు లేని పరిస్థితి నుంచి గంటల కొద్దీ కోతలు విధించే పరిస్థితికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో రైతులపై 28,535 కోట్లు భారం వేశారని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే ఆ విద్యుత్ రంగం, దానివల్ల ప్రయోజనాలు, దాని గురించి లోతుగా ప్రజలకు అవగాహన ఉండేది కాదు అప్పట్లో వాస్తవంగానే. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎలా దోచుకున్నారో ఈ 30,000 కోట్లే నిదర్శనం. గత పాలనలో జగన్మోహన్ రెడ్డికి పోలీస్ శాఖ ఎలా అయితే జేబులో పెన్ను అయిందో, కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కూడా విద్యుత్ రంగం, విద్యుత్ శాఖ వాళ్ళ జేబులో పెన్ను, జేబులో పర్సే, ఏటీఎం లాంటిదే వాళ్ళకి. ప్రజలకు అవగాహన దాని మీద ఉండదు కాబట్టి దాన్ని అడ్డపెట్టి రకరకాలుగా దోచుకున్నారు. ఏ రాజకీయ నాయకుడి ఇంటికి కూడా ₹100 మించి కరెంటు బిల్లు వచ్చేది కాదు. అదే పేదాడికి 200, 300, ₹50, ₹60, ₹70, ₹150 అలా వచ్చేవి. ఆ నాయకుడికి మాత్రం కరెంటు బిల్లు ఉండేది కాదు. అసలు కరెంటు బిల్లు కట్టిన పాపాన్ని చాలామంది చాలామంది రాజకీయ నాయకులు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలు తీసుకురాకముందు, పాట్ బిల్లుకి పెట్టకముందు లక్షల రూపాయలు ఎగ్గొట్టిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఏడుపు కూడా అదే చంద్రబాబు నాయుడు గారి మీద. మేము ప్రజల సొమ్ము దర్జాగా అనిపిస్తా అంటే ఈ చంద్రబాబు నాయుడు మొగొచ్చి మొగుళ్ళ తయారయ్యాడు, మేము కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందని చెప్పి ఏడుపుతోనే ఆనాడు ఆయన మీద పడి ఏడ్చేవాళ్ళు. వాళ్ళు ఒక వ్యక్తి అహం వల్ల 9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చాక మళ్ళీ విద్యుత్ అంశంపై స్టడీ చేశాం. 22.5 మిలియన్ల కొరత ఉంటే సవాల్గా తీసుకుని 2018 జనవరి నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం. జాతీయ తలసరి వినియోగం 17% ఉంటే మనం 23%కి పెంచాం. సోలార్, విండ్ ద్వారా 7,700 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశాం. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా చేయలేదు. 5 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు అందించాం. 2019, 2024లో మధ్య మళ్లీ చీకటి రోజులు వచ్చాయి. అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేశారనడానికి ఇదొక కేస్ స్టడీ. విద్యుత్ రంగాన్ని మళ్లీ చీకటిలోకి నెట్టారు. ఏ రాష్ట్రంలోనైనా పీపీఎల ఆధారంగా పెట్టుబడులు పెడతారు. దావోస్లో కూడా పీపీఏల రద్దుపై చర్చలు జరిగాయి. విత్తన వాదనతో కావాలని అవినీతి ఆరోపణలు చేసి సోలార్ విద్యుత్ వాడలేదు. విత్తన వాదనలతో నాశనం చేశారు. ఆ విత్తన వాదన వెనుక భారీ కుట్రే. ఆ కుట్ర ఫలితంగానే పీపీఎల్ రద్దు చేసి మళ్ళీ అవగాహన చేసుకుని అమెరికాలో 1,750 కోట్లు లంచం తీసుకుని అక్కడ పట్టుబడి అక్కడ కూడా కేసు పెట్టించుకున్న గనులు వాళ్ళు. హైకోర్టు మొట్టికాయలు వేసి 9,000 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆనాడు కరెంటు వాడుకుని ఉంటే మనకు సమస్యలు వచ్చేవి కాదు. ఒక అహంకారి వల్ల 9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. ఆ అహంకారం ఎవరో అర్థమై ఉంటుంది మీకు. ఆ పీపీఎల్ రద్దు చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజల మీద, అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద 9,000 కోట్ల భారం పడింది. ఆ 9,000 కోట్లు కట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం అబాస్పాలవుతుంది. నిలకడ లేని రాజకీయాల వల్ల ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో ప్రపంచంలో రాష్ట్రం పరువు తీసుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన 9,000 కోట్ల భారం మోయాల్సి వచ్చింది. కట్టాల్సి కూడా వచ్చింది. కట్టాం. అదంతా ప్రజల డబ్బే. తినడం కాడికి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలను దోసుకుని తింటున్నాడు. కట్టాల్సి వచ్చేటప్పుడు కూడా ప్రజల డబ్బే కట్టాల్సి వస్తుంది. గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. కృష్ణపట్నం స్టేజ్ 2, వీటీపీఎస్ స్టేజ్ 5 ఆలస్యమయ్యాయి. దీనివల్ల అదనపు విద్యుత్ అవసరం అవుతోంది. పోలవరం హైడ్రో పవర్ కూడా ఆలస్యం వల్ల 1,044 భారం పడుతోంది. అవకతవక నిర్ణయాలు, అసమర్థత వల్ల 62,826 కోట్లు ఉన్న అప్పులు 1,12,422 కోట్లకు పెరిగింది. విపరీతంగా టారిఫ్లు పెంచి 9 సార్లు విద్యుత్ పెంచారు. 32,000 కోట్లు పేదలపై భారం వేశారు. 50 యూనిట్లు ఉపయోగించేవారిపై ₹100 ₹1 నుంచి 199కి అనగా 98%. 100 యూనిట్లు వాడేవారికి 244 నుంచి 453కి అనగా 86%. 200 యూనిట్లు వాడేవారికి ₹632 నుంచి 1,123కి అనగా 78%. 300 యూనిట్లు వాడేవారికి ₹1,573 నుంచి ₹2,037కి అనగా 26% చొప్పున ఛార్జీలు పెంచారు. పేదలపై పెను భారం వేశాడు. టారిఫ్ సర్దుబాటు పేరుతో 16,699 కోట్లు భారం వేశారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నాకే ఈ రకరకాల పేర్లు అర్థం కాలేదు. ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో 5,886 కోట్లు, ట్రూ అప్ ఛార్జీలు 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు వేశారు. నేనున్నప్పుడు 6 పైసలు వేస్తే అది కూడా విద్యుత్ బోర్డే తీసుకునేది. 2019-24 మధ్య 9 సార్లు ఛార్జీలు పెంచి 32,166 కోట్లు భారం వేశారు. మళ్ళీ 22-23 ఆర్థిక సంవత్సరంలో 6,073 కోట్లు, 2023-2024 సంవత్సరంలో 6,544 కోట్లు
ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కోసం ఏపీఆర్సీలో పిటిషన్ వేశారు. గత ప్రభుత్వం పెంచిన ఛార్జీల భారం గతేడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో ప్రజలపై పడింది. పవర్ సరఫరా అగ్రిమెంట్ సెకీలు భారంగా అయ్యాయి. కానీ సంతకాలు పెట్టాక వెనక్కి తీసుకుంటే పెనాల్టీలు కట్టడంతో పాటు విశ్వసనీయత పోతుంది. అయినప్పటికీ వీటన్నిటినీ సాకుగా చూపి తప్పించుకోవడానికి సిద్ధంగా నేను లేను అని చంద్రబాబు స్పష్టం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దోచుకున్నా ఎంత నాశనం చేసినా అవి సాకులుగా చూపి ఆ 9,000 ఎగ్గకొడితే రాష్ట్రం పరువు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పోతుందని ఆ పేరు పోవటం ఇష్టం లేక నేను అన్ని భరించి కడతానని చెప్పి ఆయన స్పష్టంగా నిన్న వివరించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మొన్న విద్యుత్ బిల్లులు భారం పోరు అంటున్నాడు. ఆయన నిర్వాహకమే సుమారుగా 13,000 కోట్లు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసి 13,000 కోట్లు ప్రజల మీద భారం వేసి తగుదనమ్మా అంటూ మాకేటి సిగ్గన్నట్టు కరెంటు బిల్లు పెరిగిపోయిందని చెప్పి పోరుబాటు అన్నాడు. పోరుబాటు చేయలేదనుకోండి, ఆ చేయడానికి వాళ్ళ నాయకులు కార్యకర్తలు రాళ్ళ రోడ్డు మీదకి మనమే తప్పులు చేసి మనమే పోరుబాటు అంటే మొహాల మీద ఉమ్మేస్తారు జగన్ రెడ్డి అంటూ నాయకులు కార్యకర్తలు కూడా రాని పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ల ఏర్పాటు. భూతాపం పెరుగుతోంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడల్, రెన్యూవబుల్ బ్యాటరీ విద్యుత్ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నాం. కరెంట్ను ఇళ్ళు, పరిశ్రమలు, వాహనాలకు వాడుతున్నాం. సస్టైనబుల్ ఎకానమీ ఉండాలంటే గ్రీన్ ఎనర్జీ వినియోగం తప్ప మరో మార్గం లేదు. రాబోయే రోజుల్లో విమానాలు, ఓడలు కూడా గ్రీన్ ఎనర్జీతో నడిచేలా రాబోతున్నాయి. ఎనర్జీని ఎగుమతికి ఉపయోగించుకోబోతున్నాం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. అందులో మనం 160 గిగావాట్లు టార్గెట్గా పెట్టుకున్నాం. పీఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద ప్రతి ఒక్కరి ఇంట్లో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సూర్యగర్ పథకం కింద 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి రాయితీ అందిస్తాం. ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్లపై సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోవాలి. ఉదాహరణకు 240 యూనిట్లు సూర్యగర్ ద్వారా ఉత్పత్తి చేస్తే అందులో 100 యూనిట్లు వినియోగదారులు వాడుకుంటే మరో 140 యూనిట్లు వారి వద్ద నిల్వ ఉంటుంది. 9 ఏళ్లు పే బ్యాక్ పీరియడ్ అయిన తర్వాత సోలార్ రూఫ్ టాప్ నుంచి గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఆదాయం వస్తుంది. ఉదాహరణకు 140 యూనిట్లు గ్రిడ్కు విక్రయిస్తే ఒక్కొక్క కుటుంబానికి 300 ఆదాయం వస్తుంది. నిర్వహణకు కూడా ఏజెన్సీ పెడతాం. 3 కిలోవాట్స్కు 78,000 సబ్సిడీ వస్తుంది. మిగతా 70,000కు అవసరమైతే పెట్టుబడి ప్రభుత్వమే పెడుతుంది. లేదంటే బ్యాంకు ద్వారా రుణం అందిస్తాం. ఈ పథకం ద్వారా 1,559 మెగావాట్ల ఉత్పత్తికి ఆస్కారం ఉంది. 8,937 కోట్లు ఖర్చు అయ్యి ఈ ప్రాజెక్టులో కేంద్రం 4,663 కోట్లు, రాష్ట్రం 4,274 కోట్లు ఖర్చు చేస్తోంది. పీఎం కుసుమ్ కింద 4 లక్షల పంపు సెట్లు, పీఎం కుసుమ్ కింద 1,00,000 వ్యవసాయ పంపు సెట్లను MNRE మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయించింది. మనం మరో 4 లక్షల సోలార్ పంపు సెట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరాం. మొదటి దశ కింద రాష్ట్రంలో 3.85 లక్షల వ్యవసాయ పంప్ సెట్ల ఏర్పాటు ద్వారా 1,327 మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది. 220 మెగావాట్ల 49,533 సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్లకు 750 మెగావాట్ల 1,67,452 సోలార్ అగ్రికల్చరల్ పంప్ సెట్లకు విడివిడిగా టెండర్లు పిలిచాం. సబ్స్టేషన్ దగ్గర పవర్ జనరేషన్ జరుగుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 47.82 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి ఉంటుంది. ఇందులో 13.79 గిగావాట్ల సోలార్, 9.93 గిగావాట్ల విండ్, 24.10 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్పత్తి ఉంటుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్రం ఇస్తోంది. 1000 మెగావాట్లకు 270 కోట్లు విజిఎఫ్ కేంద్రం ఇస్తోంది. జమ్మలమడుగు, గనిలో 225, 450 మెగావాట్ల చొప్పున, కుప్పంలో 50, 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కోసం ఎంపిక చేశాం. పంప్డ్ ఎనర్జీ కంటే బ్యాటరీ స్టోరేజ్ ఖర్చు ఎక్కువ. కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరిగాయంటే 2014 నుంచి 2018 వరకు సగటు యూనిట్ కాస్ట్ ₹4.40 అయ్యింది. 2019 నుంచి 2024 వరకు సగటున యూనిట్ కొనుగోలుకు ₹6.90 ఖర్చు అయింది. ఈ అసమర్థ విధానపు భారాన్నే ప్రజలు మోయాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో 5,000 EV స్టేషన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో వెనకబడి ఉన్నాం. గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున మొత్తం 5,000 స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి కాకుండా 26.26 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్పత్తి చేసేందుకు 1.12 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రాబోయే 5 ఏళ్లలో జెన్కో ద్వారా 1.07 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేసి మనకు కావాల్సిన విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేందుకు ముందుకు వెళ్తున్నాం. ట్రాన్స్మిషన్ కెపాసిటీని
16,507 మెగావాట్లకు పెంచుతాం. దీనికి 6,000 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా వివరించారు. ఇది విద్యుత్ శాఖ, విద్యుత్ సంస్కరణలు. నాడు నేడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా జరిగేది, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాక ఎలా జరిగింది, ఆ తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎంత నాశనం చేశారు, స్పష్టంగా ఉన్న మెసేజ్ ఇది. దయచేసి షేర్ చేయండి. మీకు తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి, తెలియజేయండి.